హలో ఫ్రెండ్స్, నా వీడియోస్ మీరు ప్రతిరోజు చూస్తూ ఉంటారు. ఒక రోజు లక్ష్మీదేవి గుమ్మడికాయను నాటుతుంది. మంత్రగత్తె కూడా ఒక బెండకాయ మొక్కను నాటుతుంది. కొంత సమయం తర్వాత పొలంలో ఉన్న గుమ్మడికాయ మొక్కలన్నీ పెరుగుతాయి. షార్ట్స్ అయితే అందులో నా వాయిస్ అనేది గ్యాప్ లేకుండా వస్తూ ఉంటుంది. అసలు నేను అది ఎలా చేయగలుగుతున్నాను అనేది ఈ వీడియోలో చెప్తాను. గోల్డ్ వేవ్ అనే అప్లికేషన్ మనకు ప్లే స్టోర్ లోనే దొరుకుతుంది. ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ రికార్డు చేసుకునేటప్పుడు చాలా మంది టెక్స్ట్ బుక్ లో రాసి పెట్టుకుంటా ఉంటారు. లేదంటే చాలా మంది ఏం చేస్తారంటే మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఆ కథను మనం మర్చిపోయి తప్పులు చదువుకుంటూ మళ్ళీ రిపీట్ గా రికార్డ్ అయితే చేసుకుంటా ఉంటాం అనమాట. నేనైతే ఏం చేస్తానంటే ఈ విధంగా ఇది ఒక అప్లికేషన్ చూస్తూ మనము వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు తప్పులు లేకుండా. ఇక్కడ నేను చూడండి ఉంటాను. రికార్డ్ చేసుకున్న తర్వాత నేను దానికి ఒక పేరు పెట్టుకుంటాను. ఆల్రెడీ చూడండి నేను ఇక్కడ వినాయక అనేది ఒకటి ఉంది. దీన్నే నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను అనమాట. ఇప్పుడు నేను ముందుగా అయితే గోల్డ్ వేవ్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళేసి గోల్డ్ వేవ్ అని చెప్పేసి ఆడియో ఎడిటర్ అని ఉంటుంది. ఇదిగోండి చూడండి ఇన్స్టాల్డ్. నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇట్లుంటది. మనం ఓపెన్ చేస్తానే ఇక్కడ చూడండి ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది పైన. ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి మనము ఫొటోస్ అండ్ వీడియోస్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఆడియో అని ఉంది కదా, నేను వినాయక అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి వినాయక అని టైప్ చేస్తానే నాకు MP4A MP3 అని వచ్చింది. అంటే నేను ఆల్రెడీ ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకున్నా, అక్కడ ఎడిట్ చేసుకున్నా. ఇప్పుడు నేను మీకోసం చూపిస్తున్నాను. నేను MP4A అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి గ్యాప్స్ చూడండి, చాలా అంటే చాలా గ్యాప్స్ ఉన్నాయి. నేను ఒక్క క్లిక్తో మనకు 1 నుంచి 1.5 నిమిషం టైం పడుతుంది అంతే, అంతకన్నా ఎక్కువ కూడా పట్టదు. ఇక్కడ మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి సైలెన్స్ రిడక్షన్ అని ఉంది. దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ పైన చూసారా, పైన డిఫాల్ట్ అని ఉంది. నేను నార్మల్గా అయితే ఇక్కడ స్టార్టింగ్లో 40 పెడతాను. నెక్స్ట్ డ్యూరేషన్ అనేది ఉంది కదా, 0.100 అనమాట. 0.100 ఇక్కడ 1 ఉంది కదా, నేను 0.100 పెడతాను. మిగిలిన 2 వచ్చేసి 0లో పెడతాను అనమాట. ఇప్పుడు నేను చేసి చూపిస్తా చూడండి. ఎలిమినేట్ ఆల్ సైలెన్స్ అని చెప్పేసి పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది, 40 and 10 వచ్చింది. నేనేం చేస్తానంటే ఇక్కడ 100కి పెట్టుకుంటా. లేదు ఇంకొంతమందికి ఒకవేళ 200 కావాలన్నా 200 పెట్టుకోవచ్చు. లేదు మీ అడ్జస్ట్మెంట్స్ ప్రకారం 100 to 200 లోపు మీకు కావాల్సినంత పెట్టుకోండి. అంటే ఒక వీడియో ఎక్స్పోర్ట్ చేసి చూడండి. ఒకవేళ ఏదన్నా చిన్న మిస్ అయింది, వాయిస్ ఏదన్నా మిస్ అయింది అనుకుంటే దానికన్నా కొద్దిగా తగ్గించి ఎక్కించదో చేయండి. ఇట్లా నేను పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ను ఓకే చేశా. ఇప్పుడు చూడండి సెకండ్స్లో నాకు గ్యాప్స్ అనేది క్లియర్గా అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మన ఫోన్లో మనం రికార్డ్ చేసుకున్న దానికి వినాయక అని పేరు పెట్టుకొని ఉన్నాము. MP4Aలో ఉందన్నమాట అది. మళ్ళీ మనము క్యాప్కట్లో కానీ ఎడిటర్ యాప్లో వేసినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకని చెప్పేసి ఇక్కడ మీకు యారో ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ MP3 ఇట్లా చాలా రకాలు ఉంటాయి. నేనైతే ఆల్మోస్ట్ ఆల్ MP3 సెలెక్ట్ చేసుకుంటా మనం గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడు నేను ఓకే చేస్తున్నా. ఇట్లా నాకైతే ఫైల్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఇంతటితో అయిపోలేదు. ఇప్పుడు కంపల్సరీ ఆ ఆడియో మనం వాడాలంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఓపెన్ ఉంది చూసారా, ఓపెన్ చేయండి. ఇక్కడ మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసిన ఆడియో ఉంటుంది, తర్వాత మనం ఎడిట్ చేసుకున్న ఆడియో కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి వినాయక MP4A ఉంది, వినాయక MP3 ఉంది. ఈ MP3 ఎదురుగా 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు మనకు ఇక్కడ మనం క్యాప్ కట్టు ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మనం ప్లస్ గుర్తు పైన ఓకే చేసేసి ఏదో ఒక వీడియో ప్రస్తుతానికి మనం ఇట్లా యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆడియో సౌండ్స్ అండ్ మై ఫైల్స్ డివైస్లోకి వెళ్ళి ఇక్కడ మీరు వినాయక అని సెర్చ్ చేశారనుకోండి, చూడండి మనకు కింద MP4 వచ్చింది, అలాగే MP3 వచ్చింది. నేను మీకు అసలు ఎలా వచ్చింది అనేది వినిపించలేదు కదా, ఒకసారి చూడండి. MP4 ఎలా ఉందో చూడండి. ఫస్ట్
ఒకరోజు వినాయకుడు సొరకాయ మొక్క నాటినప్పుడు రాక్షసుడు కూడా ఒక కాకరకాయ మొక్కను నాటుతాడు. కొంత సమయం తర్వాత పొలంలో ఉన్న సొరకాయ మొక్క పెరుగుతుంది. రాక్షసుడి యొక్క చూసారు కదా, ఇప్పుడు ఇది చూడండి ఎలా ఉంటుందో. ఒకరోజు వినాయకుడు సొరకాయ మొక్క నాటినప్పుడు రాక్షసుడు కూడా ఒక కాకరకాయ మొక్కను నాటుతాడు. కొంత సమయం తర్వాత పొలంలో ఉన్న సొరకాయ మొక్క పెరుగుతుంది. రాక్షసుడి యొక్క కాకరకాయ ఇక్కడ గ్యాప్ అనేది లేకుండా వచ్చిందనమాట. ఈ విధంగా సింపుల్ ట్రిక్ యూజ్ చేసుకొని మనము ఈజీగా అయితే మనం ఈ విధంగా మన వాయిస్ గ్యాప్లను అయితే తీసేసుకోవచ్చు. చాలా మంది ఇక్కడ క్యాప్ కట్లో కట్ చేస్తూ ఉంటారనమాట. ఇట్లా మనం కట్ చేసినప్పుడు ఏమైతుందంటే కరెక్ట్ గా రావు, గ్యాప్స్ అనేటివి మిగిలిపోతాయి. అలా కాకుండా మామూలుగా నీట్ గా చేసుకోవాలంటే ఈ విధంగా గోల్డ్ వేవ్, ఇందులో ఎక్కువ సమయము పట్టదు, అలాగే మనం వాడే అప్లికేషన్ ఫ్రీనే ప్లే స్టోర్ లో దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా అయితే యూజ్ చేయండి. నన్ను చాలా మంది అయితే అడిగారు, మేడం మీరు గ్యాప్స్ లేకుండా వాయిస్ అలా ఎలా చేయగలుగుతున్నారు అనేసి. మన సబ్స్క్రైబర్స్ కు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేశాను. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ కొత్త అయితే మన ఛానల్లో వస్తాయి. ఏ విషయం గురించి అన్నా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్ లో రాయండి. దాని గురించి నాకు తెలుసుంటే కంపల్సరీ వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.